పూల్ మఖానా చాట్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూల్ మఖానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పూల్ మఖానా 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వేయించి పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు, సన్న కారపూస కొద్దిగా, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1/2 కప్పు. పూల్ మఖానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పూల్ మఖానా పిల్లలకు మనం నిత్యం పెట్టేటువంటి స్నాక్, చాలా హెల్దీ స్నాక్. ఈ చిప్స్ ఆ చిప్స్ అట్లాంటివి కాకుండా సో చక్కగా ప్లేన్ పూల్ మఖానా ఇంటికి తీసుకొచ్చి చక్కగా నెయ్యిలోనో లేకపోతే వెన్నలోనో వేయించి పైన నుంచి కాస్త మిరియాల పొడి, కాస్త ఉప్పు, కొంచెం కారము అలా వేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో ఇలా మనకు పూల్ మఖానా అనేది మనకు బాగా ఇంట్లో అలవాటు ఏంటి అంటే అలా అలవాటు. సో పూల్ మఖానాతో ముఖ్యమైన హెల్ప్ ఏంటి అంటే పిల్లల పరంగా చూసుకుంటే ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది, పెద్దవాళ్ళకి చూసుకుంటే అధిక రక్తపోటు నిర్మూలిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపరాలి అంటే ఖచ్చితంగా మనము పూల్ మఖానాని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో మంచి ప్రోటీన్ అండి, మంచి ప్రోటీను, మంచి బలము, మంచి శక్తి, చాలా అంటే హెల్త్ పరంగా చూసుకుంటే కూడా అన్ని రకాలుగా కూడా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా లెస్ క్యాలరీస్ కాబట్టి అందరికీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇలా ఏంటి అంటే మనం పూల్ మఖానాతో ఈరోజు చక్కగా ఒక చాట్ ఐటెం లాగా తయారు చేస్తున్నాం. చాలా సింపుల్ అండి. సో పూల్ మఖానా తెచ్చుకోవడమే, మిగతాది ఏంటి మనకు కీరా ఇంట్లో ఉంటుంది, టొమాటోలు, పల్లీలు, దానిమ్మ గింజలు, అఫ్కోర్స్ దానిమ్మ గింజలు సేవ్ ఇవేంటి అంటే మనం కాస్త పైనుంచి వేసుకోవడానికి. సో ఉల్లికాడలు, మీరు మన ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఆ ముక్కలు వేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం పిల్లలు ఇంటికి రాగానే ఆకలి అన్నప్పుడు ఇలా వాళ్ళకి చేసి పెట్టారు అంటే చాలా బాగుంటుంది అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. చాలా సింపుల్ వంట అని చెప్పాను కదా, చాలా చాలా సింపుల్. అది చేసిన తర్వాత ఎలా సింపుల్లో ఏంటో మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం మఖానా వేయించుకోవాలి. ఎప్పుడైనా కూడా మఖానాని పచ్చిగా అలా వాడలేము, ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా తింటే మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, అసలు బ్రేక్ కూడా అవ్వదు, ఇదొక మెత్తగా ఒక బట్టలాగా ఉంటుందన్నమాట. సో కేవలం మనం పూల్ మఖానాని వేయించుకుంటే తప్ప అది కరకరలాడదు. సో అందుకు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పూల్ మఖానాని మనం వేయించుకోవాలి. కాస్త నెయ్యి వేసుకుని వేయించేసుకుందాం. నెయ్యితో అయినా వెన్నతో అయినా బాగుంటుందండి. నూనె అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో నూనె వేసుకొని వేయించుకోవచ్చు, బట్ ప్రిఫర్ గీ, దాంతోనే బాగుంటుంది కాబట్టి. సో ఇది కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ పూల్ మఖానా తీసుకున్నాము, వేసేసుకోవచ్చు. అసలు పూల్ మఖానా ధర పరంగా కూడా కొంచెం ఎక్కువే, అంటే మామూలు స్నాక్స్తో కంపేర్ చేసుకుంటే. సో పూల్ మఖానా ధర కాస్త ఎక్కువ అయినప్పుడే ఆరోగ్యం కూడా ఎక్కువనే ఉంటుంది. సో అందుకు ప్రతిరోజు అని చెప్పను, సో వారానికి ఖచ్చితంగా 2 నుంచి 3 సార్ల వరకు 1 కప్పు పూల్ మఖానా మీ ఇంట్లో అందరూ, పిల్లలనే కాదు మీరు కూడా, పెద్దవాళ్ళు, మన అమ్మలు, లేడీస్ అందరూ కూడా తినడం మొదలు పెట్టేసేయండి. నెయ్యి కరిగింది కాబట్టి 1 కప్పు పూల్ మఖానా వేసేసుకుందాం. ఇది ఒక 3-4 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. అండ్ తింటున్నప్పుడు కూడా మనకు చిన్న కమ్మదనం వస్తుందన్నమాట. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టినా కూడా బాగుంటుంది అఫ్కోర్స్. కాకపోతే మన కీరా ముక్కలు అది వేస్తున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా తినడానికే ప్రయత్నం చేయాలి. లేదు చిన్న బాక్స్లో తీసుకెళ్ళి కాస్త బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, కాస్త టేస్టీగా ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఒకటి ఇబ్బంది ఏంటంటే ఇది మనము బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే పూల్ మఖానా మెత్తబడిపోతుంది. ఎందుకంటే మనకి ఇది తడి పదార్థాలు కూడా వేస్తున్నాం కదా, టొమాటో ముక్కలు, కీరా వేస్తున్నాం కాబట్టి పూల్ మఖానా మెత్తబడుతుంది. అంతకన్నా ఏం లేదు. మామూలుగా అయితే పూల్ మఖానా మన పిల్లలకు బాక్స్లో ఇస్తాం, అవేం మెత్తబడవు, వీటితో కలుస్తాయి కాబట్టి ఇబ్బంది అంతే. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఆ విధమైన టేస్ట్ కూడా ఎంజాయ్ చేస్తాము అనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు. ఇది కూడా మనకు వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుందండి. సో చాలా సింపుల్గా మీ పిల్లలకు బిస్కెట్లు అవి స్నాక్ బాక్సెస్లో ఇచ్చే అలవాటు చాలామందికి ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఖచ్చితంగా తింటారు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కదా, వాళ్ళకి ఏది పెడితే అదే అలవాటు చేసినట్టు అవుతుంది కాబట్టి. సో బిస్కెట్లు, తర్వాత చిప్స్, వీటన్నిటినీ పెట్టి మనము వాళ్ళకి చెడును అలవాటు చేయకుండా ఇలాంటివి పెట్టి కంటిన్యూగా పెడుతూ ఉంటే 100% కడుపు కాలినప్పుడు వాళ్ళే తింటారు. సో ఇది అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. సో ఒకవేళ పూల్ మఖానా రెడీగా అవైలబుల్గా లేదు అనుకోండి, సో మీ ఇంట్లో మామూలుగా అటుకులు ఉంటాయి కదా, చుడువా చేసుకుంటాం, అలా అటుకులు కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు, మరమరాలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ రీప్లేస్మెంట్స్ అనమాట. ఖచ్చితంగా పూల్ మఖానానే ఉండాలి అంటే కాదు. సో మేము చెప్పే ప్రాసెస్లో ఏంటి అంటే మనం దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సేమ్ మెథడ్స్ మీరు దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇది కొంచెం చల్లబడితే ఇంకా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన పొళ్ళు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కూరగాయలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇదిగోండి కీరా ముక్కలు. సో చాలా సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు. ఇంక ఇది మన ఇష్టం అండి, మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత మనం కాస్త పొళ్ళు కూడా వేసుకుందాం. చాట్ మసాలా అంటే కొంచెం మన కట్టా మీఠా టేస్ట్ ఉండడానికి. మన ఇంట్లో ఆమ్చూరు, చాట్ మసాలా ఇవన్నీ జనరల్గా ఉంటాయి కాబట్టి సో మీకు కావాల్సింది మీరు వేసుకోవచ్చు. అంటే ఆ కట్టా మీఠా రుచి కోసం, ఆ చాట్ టేస్ట్ కోసం వేస్తున్నాను నేను. ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ అంటే మనకి పుదీనా పేస్ట్ అనమాట. సో ఇది మన ఇంట్లో ఖచ్చితంగా పుదీనా ఉంటుంది. అంటే మనం ఆ ప్యాకేజ్లో వచ్చేటువంటి గ్రీన్ చట్నీని అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే అది ఎప్పుడు చేస్తారో తెలియదు కదా. సో అందుకనమాట. సో మన ఇంట్లో కొత్తిమీర, పుదీనా అవన్నీ ఉంటాయి కాబట్టి గ్రీన్ చట్నీ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అనమాట. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదే ప్రొసీజర్లో ఇంతకుముందు నేను అన్నట్టు ఇప్పుడు దీని బదులుగా మీరు మరమరాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అటుకులతో కూడా చేసుకోవచ్చు. అటుకులు కూడా మంచివే. అటుకులు మంచివే, మరమరాలు కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఆ తర్వాత కొత్తిమీర. ఓకే, ఇది ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. సో దట్ మనం వేసిన గ్రీన్ చట్నీ అవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఆ టేస్ట్ అవన్నీ కూడా మన మకానాకి మిక్స్ అవుతాయి. మకానా ఒక చిన్న వామ్గా ఉంది కాబట్టి ఇంకా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. అది సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనము వేయించుకున్న పూల్ మకానాలో కీరా ముక్కలు, తర్వాత ఉల్లికాడలు, పొళ్ళు, గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ వేసాక అసలు రంగు మొత్తం మారిపోయిందండి. అంటే దాంతో ఒక మంచి టేస్ట్ కూడా. అంటే గ్రీన్ చట్నీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే చూసే పరంగా, తినే పరంగా కూడా. ఓకే, సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక సో పైన నుంచి ఏమేమి వేస్తున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చక్కగా ఇదిగోండి ప్లేట్ కూడా అలంకరించబడింది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఈ విధంగా చక్కగా చేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే నా దగ్గర పల్లీలు, టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు, ఆ తర్వాత సేవ్ ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా టొమాటో ముక్కలు. ఆ తర్వాత పల్లీలు ఆల్రెడీ మనం వేయించుకున్నామండి పల్లీలు. సో దీన్ని ఒక్కసారి చేతితో ఇలా అనుకుంటూ వేసేసుకుందాం. వేయించుకున్న పల్లీలే వేయాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది, అస్సలు బాగోదు. సో ఆ తర్వాత దానిమ్మ గింజలు. చాట్ ఐటమ్ అనగానే ఖచ్చితంగా ఇది మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఆ తర్వాత సన్న సేవ్. ఆహా, మా ప్లేట్ ఎంత అందంగా ఉందో, మా రెసిపీ కూడా అంతే అందంగా ఉంది. అసలు సూపర్ అండి. పూల్ మకానా చాట్ ఇంత సులభంగా చెయ్యొచ్చు, ఇంత అందంగా చెయ్యొచ్చు అని నాకు ఈరోజే తెలిసింది. 100% ఈ సూపర్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరి చేత శబాష్ అనిపించుకోండి. మరి ముందుగా పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేసేయండి. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పూల్ మకానా 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వేయించి పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు, సన్న కారపూస కొద్దిగా, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1/2 కప్పు. పూల్ మకానా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పూల్ మకానా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో తరిగిన కీరా ముక్కలు, ఉల్లికాడలు, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, గ్రీన్ చట్నీ, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి టొమాటో ముక్కలు, వేయించుకున్న పల్లీలు, దానిమ్మ గింజలు, సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పూల్ మకానా చాట్ రెడీ.